లోకల్ గవర్నమెంట్స్ అంటే ఏంది జెడ్పీటీసీలు ఎంపీటీసీలు గ్రామ పంచాయతీలకి విస్తృతమైన అధికారాలు ఉండేటువంటి విధంగా భారత రాజ్యాంగాన్ని సవరించారు. దాని ప్రకారం నిధులు కేటాయించాలని కూడా చెప్పారు. కానీ ఇప్పుడు మోడీ గారు కానీ చంద్రబాబు నాయుడు కానీ రేవంత్ రెడ్డి కానీ స్టాలిన్ కానీ దానికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లో చేస్తారు. ఆ జెడ్పీటీసీలో ఎంపీటీసీలో ఒక 10,000 రూపాయల డబ్బులు ఖర్చు పెట్టాలంటే చంద్రబాబు నాయుడు గారు పర్మిషన్ ఇవ్వాలి, రేవంత్ రెడ్డి పర్మిషన్ ఇవ్వాలి. కానీ భారత రాజ్యాంగంలో అది కాదు ఉంది. నీకు ఇంకా ఒక రహస్యం చెప్పనా సార్, భారత రాజ్యాంగంలో ప్రపోర్షనల్ రిప్రజెంటేటివ్ గవర్నమెంట్స్ ని కూడా ఫామ్ చేసుకోవచ్చు అని కూడా ఉంది. ఓకే, మన మధ్య ఒకసారి మన జనసేన ఎవరు షిగా వేరా జగన్మోహన్ రెడ్డి నువ్వు జర్మనీ ఇలా బాబు అన్నాడుగా. అవును, అదనమాట. అది ప్రపోర్షనల్ రిప్రజెంటేటివ్ గవర్నమెంట్స్ ని కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడైతే మటుకు మేము 51% ఓటు ఎవడికి వస్తే వాడికి, ఒక్క ఓటు తేడా వచ్చినా కానీ వాడే గెలిచినట్టు, ఎవడికి ఎక్కువ ఓట్లు వస్తే వాడు గెలిచినట్టు కదా. కానీ అదే భారత రాజ్యాంగంలో ప్రపోర్షనల్ రిప్రజెంటేటివ్ గవర్నమెంట్స్ ని కూడాను ముందు రోజుల్లో పెట్టుకోవచ్చు అని భారత రాజ్యాంగంలో కూడా రాశారు. ఓకే, ఈ సంగతి నీకేమో తెలుసా? తెలియదు. ఆర్టికల్ నెంబర్ నాకు కూడా కరెక్ట్ గా గుర్తులేదు కానీ అది భారత రాజ్యాంగంలో ఉంది. ఓకే, అంటే ఎవడికి ఎక్కువ ఓట్లు వస్తే వాడే ఎమ్మెల్యే, వాడే ఎంపీ కాదు. వాడు ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా ఎంపీ కాకపోయినా కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి 164, జగన్మోహన్ రెడ్డికి 11 వచ్చినాయి. 11 వచ్చినాయి కాబట్టి నీకు అసలు ఆ స్టేటస్ కూడా ఇవ్వకపో అన్నారు. అది కూడా భారత రాజ్యాంగంలో లేదు. ప్రత్యేక హోదా కాదు, అది అపోజిషన్ పార్టీ లీడర్షిప్, ప్రతిపక్ష నేత హోదా, అది కూడా లేదు భారత రాజ్యాంగంలో. అది లేదు. భారత రాజ్యాంగంలోనూ పీపుల్ రిప్రజెంటేటివ్ యాక్ట్ లో ఏం రాశారంటే ఎవరికైతే నెక్స్ట్ హైయెస్ట్ మెజారిటీ వచ్చిందో, నెక్స్ట్ హైయెస్ట్ మెజారిటీ అంటే ఆర్డర్ లో 1, 2, 3 ఎవరికైతే వచ్చిందో రెండవ వాడికి ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అని ఉంది. ఇటు చంద్రబాబు నాయుడు చేయలేదు, అటు మోడీను చేయలేదు. మరి భారత రాజ్యాంగాన్ని తొంగలో దొక్కేసినట్టేగా. అంతేగా. దాని గురించి మాట్లాడతాడు సుబ్రహ్మణ్య స్వామి గారు. ఆ 10% అనేటువంటి పదం వీళ్ళు అదే పనిగా మాట్లాడతారు కానీ ఆ 10% అనేటువంటిది రాజ్యాంగంలో లేదు. షట్టర్ అండ్ కౌలు బుక్ లో కూడా లేదు అది. అది ఎక్కడొచ్చిందంటే ఇలాంటి సిచ్యువేషన్ ఒకసారి వచ్చినప్పుడు సమ్వేర్ ఇన్ 1960s లో ఈ 10% కూడా లేకుండా ఈ లీడర్షిప్ అది ఏందయ్యా అని స్పీకర్ గారు అన్నమాట. దాన్ని పట్టుకొని వీళ్ళు నీకు 10% కూడా లేదు కదా, నీకు 10% కూడా లేదు పదకొండు చంద్రబాబు నాయుడు అంటాడు, మోడీ అంటాడు. ఇది రాజ్యాంగంలో లేదు, పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్ లో కూడా లేదు. ఇది చట్ట విరుద్ధం, రాజ్యాంగ విరుద్ధం. ఇట్లా రాజ్యాంగంలో ఉండేటువంటి చాలా అధికరణాలని దొంగలో తొక్కేస్తున్నారు అన్నమాట. అదే విధంగా ఈవీఎంలు కూడా. సరే, ఈవీఎంల గురించి సుబ్రహ్మణ్య సాగర్ ఏం చెప్పారని నేను ఆల్రెడీ చెప్పాను. ఇది భారత రాజ్యాంగానికి సంబంధించిన అధికరణాలకు సంబంధించింది. ఇంకేదైనా టాపిక్ ఉందా నీకు? నెక్స్ట్ చూసుకుంటే గురూజీ, చట్టాలకు సంబంధించి సుబ్రహ్మణ్య స్వామి యొక్క వ్యూ పాయింట్ ఏంది? ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి ఏం చెప్తారు? అసలు ఇన్కమ్ ట్యాక్స్ అనేటువంటిది ఆల్ టుగెదర్ అబాలిష్ చేయాలి అంటాడు నేను. మరి అబాలిష్ చేస్తే సుబ్రహ్మణ్య స్వామి గారు ఇంచుమించుగా 12-13 లక్షల కోట్ల రూపాయల ఆదాయం కదా ఇన్కమ్ ట్యాక్స్ మూలకంగా, కార్పొరేట్ ట్యాక్స్ మూలకంగా. మరి దాన్ని ఎట్లా కాంపెన్సేట్ చేస్తామంటే దానికి సొల్యూషన్ కూడా చెప్పాడు ఆయన. ట్రాన్సాక్షన్ ట్యాక్స్ పెట్టవచ్చు, జిఎస్టీలోనే మార్పులు తీసుకురావచ్చు అని చెప్పాడు. ఆయన కనుక ఫైనాన్స్ మినిస్టర్ అయితే గ్యారంటీగా ఇంప్లిమెంట్ చేస్తాడు. ఓకే, కానీ మోడీ గారు ఆయన చేయరు. నాకు ఫైనాన్స్ మినిస్టర్ ఇవ్వు అని చెప్పి సుబ్రహ్మణ్య స్వామి గారు అడగడం, అడగాల్సిన అవసరం ఆయనకు లేదు. ఆయన పార్టీలో నుంచి సస్పెండ్ చేయలేరు, మోడీ గారు చేసిన తప్పులని చెప్తుంటాడు, కానీ ఆయన పార్టీలో నుంచి బయటికి గెంటేయలేరు. ఇది సిచ్యువేషన్. ఇదే విధంగా భారత రాజ్యాంగంలో కూడా కొన్ని సవరణలు చేయాలి. ఈ ప్రపోర్షనల్ రిప్రజెంటేటివ్ గవర్నమెంట్స్ ని తీసుకురావాలి అనేటువంటిది కూడా సుబ్రహ్మణ్య స్వామి గారు వాదన. ఎవరికి మెజారిటీ ఉంటే వాళ్ళు చేయడం అనేటువంటిది కాదు, ప్రపోర్షనల్ రిప్రజెంటేటివ్ గవర్నమెంట్స్ తీసుకురావాలంటాడు. ఇప్పుడు ఆ ప్రపోర్షనల్ రిప్రజెంటేటివ్ గవర్నమెంట్స్ అంటే ఏమిటి సంగతి సమాచారం గురించి చెప్పాలంటే టైం ఎక్కువ పడుతుంది. తెలిసిన వాళ్ళు చాలా మంది ఎవరైతే చూసిన వాళ్ళు ఉంటారో ఒకసారి గూగుల్లో ఎత్తుకుండా తిరుగుతుంది. రాజ్యాంగంలో కూడా ఆ ప్రొవిజన్ ఉంది. ఇప్పటి వరకు మనం దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు. ఇంప్లిమెంట్ చేయాలి. దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే కనుక అప్పుడు పర్ఫెక్ట్ రిప్రజెంటేషన్ వస్తుంది. అంటే సింపుల్ వర్డ్స్ లో కనుక చెప్పాలంటే ఏంటంటే, ఇప్పుడు మోడీ గారికి 240 వచ్చినాయి, కాంగ్రెస్ వాళ్ళకి 100 వచ్చినాయి, వేరే వాళ్ళని కలుపుకుంటే వాళ్ళకేమో 236 వచ్చినాయి, మోడీ గారికి ఏమో 293 చిల్లర వచ్చినాయి. ఇది కదా రేషియోస్ ఉంది. 240 మంది వచ్చినప్పుడు మినిస్టర్లు ఎంతమంది ఉండాలి?
దామాషా ప్రకారం, దామాషా పద్ధతి అనమాట. ఇద్దరు జనసేనకు వచ్చారు కాబట్టి ఎంతమంది ఉండాలి, కాంగ్రెస్ వాళ్ళు ఎంతమంది వచ్చారు, ఎంతమంది మినిస్టర్లు ఉండాలి, వీళ్ళందరూ కలిసి నిర్ణయాలు తీసుకోవాలి. ఎవడు ఎక్కువ కాదు, ఎవడు తక్కువ కాదు. ఇది దామాషా పద్ధతిలో చేయడం అనేటువంటిది ప్రపోర్షనల్ రిప్రజెంటేటివ్ గవర్నమెంట్స్. ఓకే, నాకు ఒక్క ఓటు వచ్చింది, నేను గెలిచాను, నేను ఎమ్మెల్యే అయినట్టు కుదరదు. కానీ ఒక్క ఓటు తక్కువతోటి వాడు అపోజిషన్ లో అనేటువంటిది కరెక్ట్ కాదు. అందుకని ఏం చేశారంటే దామాషా పద్ధతిలో పెట్టాలన్నారు. భారత రాజ్యాంగంలో ఉంది, ఒకసారి వెతుక్కుంటూ తెలుసు. కరెక్ట్ గా నాకు ఆర్టికల్ గుర్తులేదు. ఇట్ ఈస్ పద్ధతి. అది సుబ్రహ్మణ్య స్వామి గారు అంటారు. భారతదేశంలో ఉండే చాలా చట్టాలను మార్చాలి, జిఎస్టీని కూడాను మళ్ళీ రీరైట్ చేయాలి అంటాడు. కంపెనీస్ యాక్ట్ ని రీరైట్ చేయాలంటాడు. ఇన్కమ్ ట్యాక్స్ ని ఆల్టుగెదర్ తీసేయొచ్చు, ఇంత చేటు అప్పులు చేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ చట్టం ఉంది, ఆ చట్టాన్ని గట్టిగా ఇంప్లిమెంట్ చేయాలంటాడు. ఏ శర్మ గారు రాసిన చట్టం అది ఇంప్లిమెంట్ చేయడం లేదు అంటాడు. అలాగే మిగిలినటువంటి చట్టాలని, ఎస్పెషల్లీ ప్రజలకు ఉపయోగపడేటువంటి చట్టాలు అంటే ఏంది, ఈ ల్యాండ్ కు సంబంధించిన చట్టాలు, క్రైమ్స్ కి సంబంధించిన చట్టాలు, బ్యాంకింగ్ వ్యవస్థకి, ఇన్సూరెన్స్ కి సంబంధించిన చట్టాలని మొత్తం కూడాను రీరైట్ చేయాలి, ప్రజలకి ఉపయోగపడే విధంగా ఉండాలనేది ఆయన ఉద్దేశం. నార్మల్ గా ఏమంటారంటే అమ్మా, ఇండియన్ లాస్ ఆర్ థిక్ వాల్స్ విత్ బిగ్ మ్యాన్ హోల్స్ అంటారు. మనుషులు దూరం వెళ్ళిపోవచ్చు. అది చంద్రబాబు నాయుడు 371 కేసు అయినా కావచ్చు, ఇంకోటైనా కావచ్చు, ఇంకోటైనా కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇది మారాలి అంటాడు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా ట్యాక్స్లు కట్ చేసుకుంటున్నారు, తర్వాత మళ్ళీ జిఎస్టీ ద్వారా మరలా పన్నులు పడుతూనే ఉన్నాయి. వీటన్నిటికంటే పెట్రోల్ బాధలు మరీ దారుణమైన బాధలు కదా, అది ఇంకా ఎక్కువ కదా. మరి ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామి గారు అనేది అదే, ఇన్ని ప్రొడక్ట్స్ తీసుకొచ్చారు మీరు హెచ్ఎస్ఎన్ కోడ్స్ ద్వారా, పెట్రోలియం ప్రొడక్ట్స్ కూడా తీసుకురండి అంటాడు. కానీ మోడీ గారు చేయరు. రేవంత్ రెడ్డి గారు అన్నా మోడీ గారిని ఎందుకు అడగడు? అక్కడ మోడీ గారు కనుక 10 రూపాయలు కనుక పెంచాడంటే రేవంత్ రెడ్డి గారికి 34% కాబట్టి ₹3.40 లీటర్కి వస్తుంది ఈయనకి. అందుకని ఈయన అడగడు, చంద్రబాబు నాయుడు అడగడు. సరే, చంద్రబాబు నాయుడు మీద కేసులు ఉన్నాయి, ఈయనకి మీద కేసులు ఉన్నాయి కాబట్టి వీళ్ళిద్దరు అసలు అడగరు. ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా అడగడు. రేటు పెంచినప్పుడల్లా ఎక్సైజ్ డ్యూటీ పేరు మీదనో, దాని పేరు మీదనో, దీని పేరు మీదనో పెట్టి మోడీ గారు ₹3, ₹4 పెంచి, ఇంతకుముందు అయితే మటుకు పెంచినప్పుడు రాష్ట్రాలకు షేర్ వచ్చేది. ఈ మధ్య తెలివిగా ఏం చేయడం మొదలుపెట్టాడంటే మోడీ గారు, ఆ పెంచిన ₹2, ₹3 సెస్ రూపంలో ఆయనే ఉంచేసుకుంటున్నాడు. రాష్ట్రాలకు ₹1 ఇయ్యడు. మరి చీఫ్ మినిస్టర్లు అందరూ ఏం గాడుదలు కాస్తున్నారో నాకు అర్థం కాదు. ఐఎమ్ సారీ టు యూజ్ దిస్ వర్డ్. ఏం గాడుదలు కాస్తున్నారా? వీళ్ళు అడగాల్సిన పని లేదా? వాళ్ళకి బుద్ధి జ్ఞానం ఉండక్కడ కడుపు అన్నందులో గడి తింటారా? అడగొద్దు వీళ్ళు. మోడీ గారు వేసిన ట్యాక్స్ మీద వీళ్ళకి షేర్ వస్తుంది, అన్ని రాష్ట్రాలకు షేర్ వస్తుంది. మరి సెస్ అనే పేరు మీద ఆయన ఉంచేసుకుంటే షేర్ ఎక్కడి నుంచి వస్తుంది నీకు? రాష్ట్ర ప్రభుత్వాలకు నష్టం కదా. మోడీ గారు పెట్రోల్ మీద, డీజిల్ మీద పెంచుతూనే ఉండాలి అని రేవంత్ రెడ్డి గారు రోజు పొద్దున్న దండం పెట్టుకుంటాడు. కారణం ఏంది? అది కనుక పెరిగిందంటే 34% ఈయన కూడా డబ్బులు పెరుగుతాయి. ఈయన ఏమంటాడు రేవంత్ రెడ్డి గారు, నేను చేసింది ఏముందండి, మోడీ పెంచాడండి అంటాడు. మరి మోడీ పెంచితే పెంచాడండి రేవంత్ రెడ్డి గారు, మీరు 34% ఏందండి, 10% చేయొచ్చు కదా అంటే, పథకాలకు డబ్బులే అన్ని ఇచ్చేయాలండి అంటాడు. అసలు పథకాలకు మీరు డబ్బులు ఎందుకు ఇస్తారండి? ఎవడు బతుకోడు బతికే విధంగా తయారు చేయండి, మీరు నీళ్లు ఇవ్వండి, 3 పంటలకు నీళ్లు ఇవ్వండి, చదువు ఇవ్వండి, ఉద్యోగం ఇవ్వండి అనేసి అంటే అట్ట కాదండి అంటాడు. రైతులు అనేటువంటి వాళ్ళు అడుక్కు తినేవాళ్ళలాగానే ఉండాలి. ప్రైవేట్లోనే పిల్లల్ని చదివించుకోవాలి, ప్రైవేట్ హాస్పిటల్స్కే వెళ్ళాలి, మనుషులు నాశనం అయిపోవాలి, వీళ్ళు మటుకు పదవుల్లో ఉండాలి. ఇది న్యాయమా ధర్మమా? ప్రజలు విజ్ఞప్తి కుదిరేద్దాం. అది తెలంగాణలో ఒక బై ఎలక్షన్ జరిగితే 300 కోట్ల రూపాయల మందు తాగారంట స్వామి. ఏం చెప్తాను చెప్పు? 300 కోట్లు బై ఎలక్షన్ మందు. ఇంకెంతకంటే దారుణం ఉంటుందా? నేను ఎల్కే అద్వానీ గారికి రాసిన లెటర్లో కూడాను ఆంధ్రప్రదేశ్ లో సంవత్సరానికి 60,000 కోట్ల రూపాయల మందు తాగుతారండి అని రాశాను నేను. ఇప్పుడు 2013లో, ఇప్పుడు ఇంకా ఎక్కువ ఉంటుంది. నిజంగా ఆయనకి షాక్ అనమాట. మీ ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్లకి డబ్బులు బాగా ఖర్చు అవుతాయంటండి నాగార్జున రెడ్డి గారు అన్నాడు. డబ్బులు మామూలుగా ఖర్చు కావండి, ఎమ్మెల్యే అంటే 25 కోట్లు, ఎంపీ అంటే 100 కోట్లు అండి అన్నా. ఇట్టనే కుర్చీలో కూర్చున్న మనిషి గబుక్కుని లేచి నిలబడ్డాడు. అమ్మతోడు చెప్తాడు, ఇట్టనే లేచి నిలబడ్డాడు ఆయన. ఇస్ ఇట్ రియల్లీ ట్రూ మిస్టర్ రెడ్డి అని అడిగాడు. 100% ట్రూ సార్, రండి ఈసారి మీరు నాతో పాటు ఎలక్షన్లో నేను మీకు చూపిస్తానండి అన్న. అప్పుడు చెప్పాడు అనమాట ఆయన, మై గాడ్ ఇంత ఖర్చు అవుతుందా అని. సరే, ఆయనకు పెద్ద ఆయన కాబట్టి నేను అడిగితే బాగుండదని అడగలేదు. 75 లక్షలేగా లిమిటు. ఈవెన్ యూపీలో కూడాను ఎంపీ ఎలక్షన్ ₹1 కోటి ఖర్చు పెట్టారని చాలా ఎక్కువ. ఒక్క మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకలోనే ఈ 100 కోట్ల రూపాయలు.
₹100 కోట్ల పెట్టి ఎంపీ అయినటువంటి వాడు డబ్బులు ఎన్ని సంపాదిస్తాడు? ఏదో ఇల్లీగల్ వ్యాపారం చేయిందే, ముందు మంది మైన్లు దోచందే, సంఘటన చేయిందే సంపాదించలేడుగా. ₹100 కోట్ల ఖర్చు పెడతాడు, ₹500 కోట్ల సంపాదిస్తాడు. అది ఎవరి సొమ్ము? నీ సొమ్ము, నా సొమ్మే. ఇంకా నాలాంటి వాడు ఎంపీలు కావాలంటే ఏమవుతారు చెప్పు? మన్మోహన్ సింగ్ గారు ఎప్పుడన్నా లోక్సభలో ఎలక్ట్ అయ్యాడయా? అలా ఎప్పుడు ఆయన రాజ్యసభ మెంబరే. ఓకే. రోసే గారు కూడా అంతే, ఆయన ఎప్పుడు రాజ్యసభ మెంబరే. ఒక్కసారి అనుకుంటాను ఎమ్మెల్యే గెలిచింది. ఎమ్మెల్సీ ఇది సౌత్ ఇండియాలోనే ఎక్కువ, నార్త్ ఇండియాలో ఉండదు. మొదలు ఎవరు పెట్టారు? జయలలిత మొదలు పెట్టినది. ఆ దరిద్రం అనేది మన ఆంధ్రప్రదేశ్ని తగులుకుంది, అది తెలంగాణకు తగులుకుంది, అది కర్ణాటకకి వెళ్ళింది. మన సౌత్ ఇండియాలో, కేరళలో లేదు ఆ పద్ధతి. ఓటుకి 4,000 ₹1,000 చికెన్ బిర్యానీ కదా. ఇది పద్ధతి మారాలి అంటాడు సుబ్రహ్మణ్య స్వామి గారు. ఏం తప్పు కాదుగా. అది చట్టాల గురించి ఆయన చెప్పేది. అది స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవాల్సిందే అంటాడు.